హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బీడ్స్తో పర్సు ఎలా అల్లుకోవాలో ఈజీగా నేర్చుకుందాము. ఈ పర్సు మనకు కావాల్సిన సైజులో, షేప్లో మనం అల్లుకోవచ్చు. దీనికోసం మనకు కావాల్సినవి బీడ్స్, వైరు, సిజర్ అండ్ లైటర్. ముందుగా కొంత వైర్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మొదటగా స్టార్ట్ చేసే ముందు 4 బీడ్స్ తీసుకోవాలి. ఒకవైపు నుండి 4 బీడ్స్ను ఎక్కించుకోవాలి. ఈ 4 బీడ్స్లో 3 బీడ్స్ని అలాగే ఉంచేసి 4th బీడ్ని పట్టుకొని రెండవ వైరు కొనను ఈ బీడ్కి ఆపోజిట్గా ఈ బీడ్ లోపల నుంచి తీసుకురావాలి. ఇలా ఆపోజిట్గా ఉన్న 2 వైరు కొనలను పట్టుకొని లాగాలి. మొదటగా ఇలా 4 బీడ్స్ ఫామ్ అవుతాయి. ఇక తర్వాత నుండి 3 బీడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడున్న 2 వైర్లకి ఒక బీడ్ని ఒక వైరు కొనకు, ఇంకొక బీడ్ని ఇంకొక వైపు వైరు కొనకు ఎక్కించుకోవాలి. ఈ 3rd బీడ్ని తీసుకొని 2 కొనలను ఆపోజిట్ డైరెక్షన్లో ఈ బీడ్ లోపల నుంచి తీసుకురావాలి. ఆపోజిట్గా ఉన్న ఈ 2 కొనలను పట్టుకొని టైట్గా లాగాలి. మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని ఒకవైపు వైరుకు ఒక బీడ్ని, రెండవ వైపు వైరుకు రెండవ బీడ్ని ఎక్కించుకోవాలి. ఈ 3వ బీడ్ లోపల నుంచి 2 వైర్లు ఆపోజిట్గా ఈ బీడ్ లోపల నుంచి తీసుకురావాలి. మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని ఒకవైపు వైర్ నుండి ఒక బీడ్ని, రెండవ వైపు వైర్ నుండి రెండవ బీడ్ని ఎక్కించుకోవాలి. 3వ బీడ్ లోపల నుండి 2 వైర్లను ఆపోజిట్గా ఈ బీడ్ లోపల నుంచి తీసుకురావాలి. ఇలా ఎక్కించుకొని టైట్గా వైర్ని లాక్కోవాలి. ఇదే విధంగా మనకి ఎంత సైజ్ పర్సు కావాలంటే అంతవరకు ఈ లైన్ని అల్లుకోవాలి. ఈ లైన్ అల్లుకున్నంత వరకు 3 బీడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ లైన్ అల్లుకోవడం కోసం ఎండింగ్ బీడ్కి ఉన్న వైర్ని నెక్స్ట్ లైన్లో ఉన్న ఫస్ట్ బీడ్కి తీసుకురావాలి. నెక్స్ట్ లైన్ ఎటు సైడ్ వేసుకోవాలనుకుంటున్నామో అటు సైడ్ ఉన్న వైర్కి 3 బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఈ 3 బీడ్స్లో 2 బీడ్స్ని అలాగే ఉంచేసి ఫస్ట్ బీడ్ లోపల నుంచి రెండవ వైర్ని ఆపోజిట్ డైరెక్షన్లో బీడ్ లోపల నుంచి తీసుకురావాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ లైన్లో ఉన్న ఫస్ట్ బీడ్కి 2 వైర్లు 2 వైపులా వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేసే ముందు కూడా 3 బీడ్స్ని తీసుకోవాలి. ఈ 2 వైర్లలో ఎండింగ్ వైపు ఉన్న వైర్కి 2 బీడ్స్ని ఎక్కించుకోవాలి. అలాగే ఇంకొక బీడ్ని వేరొక వైర్కి ఎక్కించుకోవాలి. ఇప్పుడు సింగిల్ బీడ్ లోపల నుంచి ఆపోజిట్గా ఉన్న వైర్ని తీసుకురావాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న బీడ్ లోపలి వైర్ని దాని పక్కనే ఉన్న బీడ్ లోపల నుంచి తీసుకురావాలి. ఈ విధంగా ఈ 2 వైర్స్ 2 బీడ్స్ లోపల నుండి ఉంటాయి. ఇక్కడ నుండి 2 బీడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఒక సైడ్ ఉన్న వైర్కి ఒక బీడ్ని, రెండవ సైడ్ ఉన్న వైర్కి రెండవ బీడ్ని ఇలా 2 వైపులా ఎక్కించుకోవాలి.
ఇప్పుడు లైన్ అల్లుకునే వైపు ఉన్న బీడ్ లోపల నుండి, అంటే ఇక్కడ నేను చూపిస్తున్న బీడ్ లోపల నుండి మొదటి వైర్ని ఆపోజిట్గా తీసుకురావాలి. ఇప్పుడు 2 వైర్లు సైడ్కున్న బీడ్కి వచ్చాయి. ఇక్కడ నేను చూపిస్తున్న సైడ్ ఉన్న వైర్ని దాని పక్కనే ఉన్న బీడ్ లోపల నుండి తీసుకురావాలి. రెండు వైర్లు ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడున్న 2 వైర్లకి ఒక్కొక్క వైర్కి ఒక్కొక్క బీడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న వైర్ని ఇంకొక వైపున్న వైర్కున్న బీడ్ లోపల నుంచి తీసుకురావాలి. ఇక్కడ నేను చూపిస్తున్న సైడ్ ఉన్న వైర్ని అటు సైడే ఉన్న బీడ్ లోపల నుండి తీసుకోవాలి. ఇప్పుడు 2 బీడ్స్ తీసుకొని ఈ 2 వైర్లలో ఒక వైర్కి ఒక బీడ్ని, ఇంకొక వైర్కి ఇంకొక బీడ్ని ఎక్కించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న వైర్ని తీసుకొని ఇంకొక వైపు వైర్కున్న బీడ్ లోపల నుండి తీసుకురావాలి. ఇక్కడ నేను చూపిస్తున్న వైర్ని తీసుకొని దాని పక్కనే ఉన్న బీడ్ లోపల నుంచి తీసుకురావాలి. ఈ విధంగా లైన్ మొత్తం పూర్తి చేయాలి. చివర ఎండింగ్కి వచ్చేటప్పుడు కూడా 2 బీడ్స్ తీసుకొని అల్లుకోవాలి. ఇలా 2 బీడ్స్ని 2 వైపులకి ఎక్కించుకొని ఎండింగ్ వైపు ఉన్న బీడ్ లోపల నుండి కాకుండా నెక్స్ట్ లైన్ అల్లుకునే వైపున్న బీడ్ లోపల నుండి రివర్స్లో ఎక్కించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ వైరు నెక్స్ట్ లైన్లో ఉన్న ఫస్ట్ బీడ్ వైపుకి వచ్చింది. ఇప్పుడు లైన్ స్టార్టింగ్ కాబట్టి 3 బీడ్స్ తీసుకోవాలి. ఎండింగ్ వైపున్న వైర్కి 2 బీడ్స్ని ఎక్కించుకోవాలి. వేరొక వైర్కి 1 బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు సింగిల్ బీడ్ లోపల నుండి 2 బీడ్స్ ఉన్న వైర్ని ఆపోజిట్లో తీసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న వైర్ని అటు సైడే ఉన్న బీడ్ లోపల నుండి తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్ తీసుకొని లైన్ మొత్తం ఇలాగే అల్లుకోవాలి. ఇదే విధంగా ఎన్ని లైన్స్ కావాలన్నా, ఎంత లెంత్ కావాలన్నా మనం ఈ విధంగానే అల్లుకోవాలి. వైరు అయిపోయిన తర్వాత అక్కడే ముడివేసి లైటర్ సహాయంతో కొంచెం కాలిస్తే ఆ బీడ్స్ ఊడిపోకుండా ఉంటాయి. మళ్ళీ కొత్త వైర్ తీసుకొని ఆగిపోయిన బీడ్ దగ్గర నుంచి అల్లుకోవచ్చు. లైన్ ఎండింగ్ దగ్గర మాత్రమే ఆపోజిట్ బీడ్ లోపల నుంచి తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేసే ముందు 3 బీడ్స్ తీసుకోవాలి. తర్వాత లైన్ మొత్తం 2 బీడ్స్తోనే అల్లుకోవచ్చు.
ఈ విధంగా మనకు కావాల్సినంత సైజులో మన పర్స్ని అల్లుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ సైడు లైన్కి రెండు వైపులా ఒక్కొక్క బీట్ తగ్గించుకుంటూ అల్లుకున్నాను. ఈ స్టార్టింగ్లో బీడ్కున్న వైర్ని వదిలేసి నెక్స్ట్ బీడ్ నుంచి అల్లుకోవడానికి వైర్ని కింద నుంచి తీసుకురావాలి. ఈ విధంగా ప్రతి లైన్కి స్టార్టింగ్ ఒక బీడ్, లాస్ట్లో ఒక బీడ్ని వదిలేసి అల్లుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన షేప్లో అల్లుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి 2 సైడ్స్ కూడా అల్లుకోవాలి. ఈ 2 సైడ్స్ కూడా సేమ్ మనం లైన్ వేసుకున్నట్టుగానే అల్లుకోవాలి. మనకు కావాల్సిన సైజులో పర్స్ రెడీ అయిపోయాక హ్యాంగింగ్ కోసం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో ఒక లైన్ వేసుకోవాలి. ఈ పర్స్కి బటన్ కోసం 6 బీడ్స్ తీసుకొని రౌండ్గా ఫ్రంట్ సైడ్ అటాచ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ రౌండ్ షేప్లో పట్టేంతగా ఒక పెద్ద సైజ్ బీడ్ తీసుకొని దాన్ని పర్స్కి అటాచ్ చేసుకోవాలి. అంతే, పర్స్ రెడీ అయిపోయింది.